ఏదో అన్నీ ఇచ్చేస్తే ఎలా అని చెప్పి కావాలని తగ్గించినట్టుంది ఈ మొబైల్లో. ఇది వివో T4 అల్ట్రా. లాస్ట్ ఇయర్ వివో T3 అల్ట్రా రిలీజ్ చేశారు, చాలా పాపులర్ మొబైల్. అలాగే దాని సక్సెసర్గా ఇప్పుడు వివో T4 అల్ట్రా వచ్చింది. T సిరీస్ అంటేనే వివోలో మెయిన్గా ఆన్లైన్ టార్గెటెడ్ ఫోన్స్ ఉంటాయి, కొంచెం వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ తెస్తుంటారు. కానీ ఇది మాత్రం నాకు వాల్యూ ఫర్ మనీ అనిపించలేదు. ఈ మొబైల్లో చాలా మంచి ప్రాసెసర్ యూస్ చేశారు, మంచి కెమెరాస్ యూస్ చేశారు. లాస్ట్ టైం కెమెరాస్ బాగుండేవి కదా వివో T3 అల్ట్రా, ఈసారి కెమెరాస్ కూడా మంచిగా తీసుకొచ్చారు. మెయిన్గా బ్యాక్ సైడ్ 50 MP టెలిఫోటో పెరిస్కోపిక్ కెమెరా యూస్ చేస్తున్నారు. అన్నీ బాగానే తెచ్చారు, అలానే కొన్ని కాంప్రమైజులు కూడా చేశారు. అవేంటో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. అండ్ కొనుక్కోవాలో లేదో కూడా లాస్ట్లో మీకు క్లియర్గా అర్థమైపోద్ది. వీడియో స్టార్ట్ చేసే ముందు మనకి ఇప్పుడు 1000 సబ్స్క్రైబర్స్ అయితే కంప్లీట్ అయ్యారు. నాకు చాలా హ్యాపీగా ఉంది అసలు. ఇలానే నా సైడ్ నుంచి మంచి మంచి వీడియోస్ చేస్తాను, మీ సైడ్ నుంచి సపోర్ట్ చేస్తూ ఉంటే చాలు. ఇంకా మంచిగా గ్రో అవుదాం. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి, వాటి మీద నేను చేయడానికి ట్రై చేస్తాను. సో నా పేరు యశ్వంత్, మీరు చూస్తున్నారు టెక్ విత్ యశ్ తెలుగు. ఫస్ట్ అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటుంది. దీనిలో ఫోను, CPU కేసు, కొన్ని యూజర్ మాన్యువల్ ఇచ్చారు, 90 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు, Type-A to Type-C కేబుల్. అండ్ ఈ ఫోన్కి స్క్రీన్ గార్డ్ కూడా ఇస్తున్నారు. మీరు విడిగా కొనుక్కోని అవసరం లేదు, కాకపోతే కొన్ని రోజులకి ఇది గీతలు పడిపోద్ది. అప్పుడే గీతలు పడిపోయింది, సో కొన్ని రోజులకి మళ్ళీ మీరు మార్చుకోవాల్సి వస్తుంది. ఫస్ట్ ఒక వారంకి అయితే ఓకే. డిజైన్ విషయానికి వస్తే ఈ మొబైల్ 2 కలర్స్ లో వస్తుంది. నా దగ్గర వచ్చేటప్పుడు మెట్రో గ్రే. ఇది ఒక డీసెంట్ కలర్, నార్మల్ గా ఉంది కలర్, ఒక స్టైలిష్ లుక్ తో, గ్రే కలర్ గా కొంచెం ప్రీమియం లుక్ తో ఉంది. ఇంకో కలర్ వస్తుంది ఫీనిక్స్ గోల్డ్ అని చెప్పి, వెనక ఫెదర్స్ వచ్చి కొంచెం చమ్కిల్గా ఎండ్లోకి వెళ్ళారనుకోండి మెరుస్తూ ఉంటుంది ఆ మొబైల్. సో అది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఎవరైనా మాకు డిఫరెంట్ గా కావాలనో అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు నాకు చూడడానికి స్టైలిష్ గా కావాలి, కొంచెం ప్రీమియం గా కావాలి అనుకుంటే మీరు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్యాక్ సైడ్ అంతా ప్లాస్టిక్ బిల్ తో వస్తుంది. ఫింగర్ ప్రింట్స్ అయితే అట్రాక్ట్ చేయట్లేదు. ఫ్రంట్ క్వాడ్ కర్వ్ డిస్ప్లే, 4 సైడ్స్ కర్వ్ ఉంటుంది. అండ్ దీంట్లో యూస్ చేసింది షీల్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ యూస్ చేశారు. మొబైల్ వెయిట్ అయితే 195 గ్రామ్స్ దాకా ఉంది. కొంచెం చేతిలో పట్టుకోవడానికి కొంచెం బల్కీగా అనిపిస్తుంది, అలానే స్లిమ్ గా ఉంది. సో రెండు ఉన్నాయి. ఇంకా కింద స్పీకర్ గ్రిల్ ఉంటుంది, USB Type-C తో వస్తుంది, USB 2.0 సపోర్ట్ ఇది. అండ్ మైక్రోఫోన్, సిమ్ ట్రే, పైన స్పీకర్ గ్రిల్ ఉంటుంది. అండ్ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. దీంట్లో IR బ్లాస్టర్ అయితే లేదు. సో IR బ్లాస్టర్ అయితే స్కిప్ చేశారు, IR బ్లాస్టర్ అయితే దీంట్లో లేదు. అది కూడా ఇచ్చుంటే బాగున్నాను, దాన్ని స్కిప్ చేశారు పూర్తిగా. ఈ మొబైల్ డిస్ప్లే వచ్చేటప్పటికి 6.67 నుంచి 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే, అలానే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. దీనిలో కంటెంట్ చూడడానికి అయితే కలర్స్ అన్ని బాగానే ఉన్నాయి, నాకైతే ఎలాంటి ప్రాబ్లం అనిపించలేదు. బ్లాక్ సపరేషన్ కానీ, వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా మీరు వీడియో చూస్తున్నప్పుడు చూడడానికి చాలా బాగుంది. ఇది 1.5K AMOLED డిస్ప్లే కాబట్టి ఆటోమేటిక్ గా బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మీరు ఏమైనా వీడియోస్ చూస్తున్నప్పుడు అందులో క్వాడ్ కర్వ్ కాబట్టి కొంచెం ప్రీమియం గానే అనిపిస్తుంది. సన్లైట్ లో కూడా మీకు సన్లైట్ లో చాలా బాగా అనిపిస్తుంది. డిస్ప్లే 5000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో వస్తుంది, అండ్ 1600 నిట్స్ HBM తో వస్తుంది, హై బ్రైట్నెస్ మోడ్ తో. ఓవరాల్ గా సన్లైట్ లో కూడా బాగా అనిపిస్తుంది. అండ్ ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ ఇచ్చారు, ప్లేస్మెంట్ మాత్రం కింద ఇచ్చారు. ప్రతి మొబైల్స్ అలానే చేస్తున్నాయి, చాలా కింద ఇస్తున్నాయి ప్లేస్మెంట్, ఫింగర్ ప్రింట్ ప్లేస్మెంట్. ఇంకా ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది ఫింగర్ ప్రింట్ మాత్రం. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే Dimensity 9300+ ప్రాసెసర్ యూస్ చేశారు. ఇది 4 nm మీద బిల్ట్ అయిన ప్రాసెసర్. అండ్ ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. మీకు పర్ఫార్మెన్స్ విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఇది ఒక ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. నార్మల్ యూసేజ్ కి ఏమన్నా ఎడిటింగ్ వర్క్స్ ఇలాంటివి కూడా చేసుకోవచ్చు. ఇంకా గేమింగ్ అలాంటి వాటితో, నేను హార్డ్ కోర్ గేమర్ అంటే నేను ఈ మొబైల్ అయితే సజెస్ట్ చేయను. ఇది ఆల్మోస్ట్ మీకు 37,000 దాకా పెట్టారు, 38,000 పెట్టారు ఈ ప్రైస్. ఈ ప్రైస్ కన్నా మీకు 30,000 లోనే IQ Neo 10 వస్తుంది. అండ్ ఆప్టిమైజేషన్ కూడా దాంట్లో చాలా బాగుంటుంది దీనికన్నా. ఈ మొబైల్లో వివో T4 అల్ట్రాలో BGMIని స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ ప్లస్ వరకు ఆడుకోవచ్చు. 120 FPS క్యాబిలిటీ ఉంది ఈ ప్రాసెసర్ కి, కానీ ప్రెసెంట్ అయితే తీసుకురాలేదు. నెక్స్ట్ అప్డేట్ లో తీసుకురావచ్చు. కానీ గేమ్ ఆడేటప్పుడు ఎలా ఉంది అంటే చాలా బాగుంది. మీరు నార్మల్ గేమ్ ఆడేటప్పుడు ఎక్కువ ల్యాగ్స్ అయితే నోటీస్ చేయరు. ఇది ఫ్లాగ్షిప్ ప్రాసెసరే కాబట్టి బాగుంది. కానీ వీళ్ళు పెట్టిన ప్రైస్ కి సో దీనికన్నా బెటర్ మీరు గేమింగ్ కోసమే చూస్తుంటే ఆ మొబైల్ తీసుకోండి. లేదో నేను ఒక ఆల్రౌండర్ మొబైల్ కోసం చూస్తున్నా, బెస్ట్ కెమెరాస్ కోసం చూస్తున్నా అంటే ఈ మొబైలే సెట్ అవుతుంది మీకు. అది నేను కెమెరాస్ విషయంలో చెప్తాను, చాలా బాగా వస్తున్నాయి ఫొటోస్ మాత్రం. ఇంకా ఓవరాల్గా మీరు గేమింగ్ కోసం చూస్తుంటే పర్లేదు, అప్పుడప్పుడు ఆడతాను నేను అన్నప్పుడు చూస్తుంటే పర్లేదు. కానీ అదే హార్డ్ కోర్ గేమర్ అయితే వద్దు. ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB + 128GB స్టోరేజ్తో వస్తుంది. LPDDR5 ర్యామ్ యూస్ చేశారు. అండ్ UFS 3.1 స్టోరేజ్తో వస్తుంది. ఇక్కడ UFS 4.1 ఇచ్చుంటే బాగుంది. జస్ట్ UFS 3.1తోనే వస్తుంది ఈ మొబైల్. ఈ ప్రైస్ రేంజ్లో మిగతా మొబైల్స్ అన్ని UFS 4.1 దాకా వెళ్ళిపోయి ఉన్నాయి. సో వీళ్ళు ఇక్కడే అయిపోయి ఉన్నారు. ఇది ఒక్కటి కొంచెం జనరేషన్ మార్చుంటే బాగుంది అనిపించింది. అండ్ బ్యాటరీ విషయానికి వస్తే 5500 mAh బ్యాటరీతో వస్తుంది. 90 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఈ 90 వాట్స్తో ఛార్జింగ్ పెడితే 45 మినిట్స్ నుంచి 50 మినిట్స్ లోపల ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఇది 5500 mAh బ్యాటరీ కాబట్టి మీకు ఒక రోజు వస్తుంది. అంటే ఒక రోజు అంటే మీరు మార్నింగ్ ఛార్జింగ్ పెట్టుకుంటే ఇంటికి వచ్చి మళ్ళీ రాత్రి ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వస్తుంది. సో అలా ఉంటుంది. మరీ ఎక్కువ యూసేజ్ చేస్తారంటే మీరు ఈవినింగ్కే పెట్టుకోవాల్సి వస్తుంది ఛార్జింగ్. సో 5500 mAh బ్యాటరీ అనేది ఓకే, కానీ డిశ్చార్జ్ అనేది త్వరగానే అయిపోతుంది అనిపించింది నాకు. నేను టెస్ట్ చేసిన దాని ప్రకారం ఏదో ఒక 5000 బ్యాటరీ యూజ్ చేసినట్టే అనిపించింది, కానీ 5500 అనిపించలేదు. ఆ 500 ఆ డిఫరెన్స్ అనేది నాకు తెలుస్తుంది. నేను ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి
టెస్టింగ్ అప్పుడు నాకు తెలుస్తుంది. సో బ్యాటరీ కూడా కొంచెం ఎక్కువ ఇచ్చుంటే బాగుంది. సౌండ్ వచ్చేటప్పటికి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్ అయితే లేదు. వీళ్ళది సూపర్ ఆడియో అని ఉంటుంది వివో వాళ్ళది, అదైతే ఉంది. ఓవరాల్గా సౌండ్ ఎలా వస్తుందంటే బాగుంది, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. మెయిన్గా డాల్బీ అట్మాస్ కోసం చూస్తున్న వాళ్ళకి చెప్తున్నాను, వివోలో ఐక్యూలో డాల్బీ అట్మాస్ అనేది ఇంకా రాదు మ్యాక్సిమం. వాళ్ళ కోసం వాళ్ళు సూపర్ ఆడియో అని చెప్పి ఒక ఆడియోని డిజైన్ చేసుకున్నారు. సో దాన్నే యూజ్ చేస్తారు. డాల్బీ అట్మాస్ అనేది మీకు వివోలో ఐక్యూలో మ్యాక్సిమం రాదు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి చెప్తాను నేను, అయినా కానీ మీకు డాల్బీ అట్మాస్ అయితే మ్యాక్సిమం ఉండదు. నాకు మెయిన్గా నచ్చింది ఏంటంటే ఇది IP64 రేటింగ్తో వస్తుంది. జస్ట్ స్ప్లాష్ ప్రూఫ్ అంతే. లాస్ట్ ఇయర్ వివో T3 అల్ట్రాలో IP68 రేటింగ్ ఉంది. ఈసారి కావాలని తగ్గించారు. ఏదో మేము అన్ని ఫీచర్స్ ఇచ్చేస్తే ఎలా అని చెప్పి కావాలని తగ్గించినట్టుంది. సో ఇది ఒక్కటైతే నాకు ఖచ్చితంగా నచ్చలేదు. మనం పెట్టే ప్రైస్కి ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ కెమెరాస్ విషయానికి వస్తే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ IMX921 సెన్సార్తో వస్తుంది. అండ్ ఎక్స్ట్రాగా 50 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా కూడా ఉంది. 3x లో మీరు ఫోటోస్ తీసుకోవచ్చు పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేసి. చాలా బాగా వస్తున్నాయి ఫోటోస్ మాత్రం. ఇంకోటి 8MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంది. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్తో వస్తుంది. ఇంకా ఫోటోస్ విషయానికి వస్తే బ్యాక్ కెమెరా ఫోటోస్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. మీరు కలర్స్ చూడొచ్చు. మీరు డైరెక్ట్గా ఫోటో తీసుకొని ఇన్స్టాగ్రామ్లో ఇలాంటి వాటిలో అప్లోడ్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా రెడీ ఫోటోస్ అంటారు. సో ఎలాంటి ఎడిటింగ్ కూడా అవసరం లేదు వీటికి, అంత బాగా వస్తున్నాయి ఫోటోస్. జూమ్ చేసినా కానీ డీటెయిల్స్ చాలా బాగుంటున్నాయి. మెయిన్గా పోర్ట్రేట్లో 85mm 100mm పెరిస్కోపిక్ కెమెరా యూజ్ చేసి తీస్తుంది ఫోటోస్. అసలు ఎడ్జ్ డిటెక్షన్ కూడా ఆన్ పాయింట్ ఉంది. మీరు జూమ్ చేసి చూసినా కానీ ఎడ్జ్ డిటెక్షన్ ఆన్ పాయింట్ ఉంది. బ్లర్ మాత్రం ఎక్కడ మిస్ అవ్వకుండా. అదే పోర్ట్రేట్ వీడియోస్ మీరు 23mm నుంచి 100mm వరకు వరుసగా ఫోటోస్ తీసుకోవచ్చు. ఓవరాల్గా ఫోటోస్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. ఫ్రంట్ కెమెరా కూడా 32 మెగాపిక్సెల్ కాబట్టి ఒకసారి ఈ ఫోటోస్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో. వివో కెమెరా మెయిన్ ఇది. వివో అంటేనే ప్రాసెసింగ్ కానీ కెమెరాస్లో బెస్ట్ ఉంటుంది, అందులో మీకు నో డౌట్. లాస్ట్ టైం వివో T3 అల్ట్రా కన్నా చాలా ఇంప్రూవ్ చేశారు కెమెరా విషయానికి మాత్రం. కెమెరాలో ఈ మొబైల్ని చాలా అంటే చాలా మెచ్చుకోవచ్చు, అంత బాగా వస్తుంది. ఈ ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ ఫొటోస్ కానీ వెనక బ్లర్ చూడొచ్చు మీరు ఎంత బాగుందో. అండ్ డీటెయిల్స్ కూడా మంచిగా ఉంటున్నాయి, ఎలాంటి ప్రాబ్లం లేదు. కలర్స్ అన్నీ బాగున్నాయి. ఇంకా వీడియో ఫ్రంట్ టు బ్యాక్ మీరు 4K 60 FPS తీసుకోవచ్చు. ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉందో మీరే డైరెక్ట్గా చూడండి. మీరు ఇప్పుడు చూస్తున్న వీడియో 4K 60 FPS తీస్తున్నాను ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి. స్టెబిలైజేషన్ అయితే ఉండదు, మూవ్ అవుతూ ఉంటుంది. స్టెబిలైజేషన్ కావాలనుకుంటే 1080p 30 FPSలోనే వర్క్ అవుతుంది. ఆ వీడియో నేను మళ్ళీ తీస్తాను. ఒకసారి వాయిస్ ఎలా ఉందో అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి. అలానే కలర్స్ మొత్తం చెక్ చేసుకోండి ఎలా ఉందో. సన్నుకు ఆపోజిట్గా ఉన్నాను ఇప్పుడు నేను. సన్ నా మీద పడుతూ ఉంది, ఒకసారి చెక్ చేయండి ఎలా ఉన్నాయి, ఓకేనా. ఈ వీడియో బ్యాక్ కెమెరా యూజ్ చేసి తీస్తున్నాను 4K 60 FPSలో. ఒకసారి చెక్ చేసుకోండి. ఈ వ్లాగ్ ఎలా తీస్తారో అలా తీస్తున్నాను. స్టెబిలైజేషన్ ఎలా ఉందో చెక్ చేయండి. అండ్ కలర్స్ అవన్నీ చెక్ చేసుకోండి. ఇప్పుడు ఇలా తిరుగుతూ ఉన్నాను, పూర్తిగా వెనక బ్యాక్గ్రౌండ్ సపరేషన్ అంతా చూసుకోండి. అండ్ అంతేకాకుండా దీంట్లో పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంది. 1080p 30 FPSలో తీసుకోవచ్చు. ఈ వీడియో 1080p 30 FPSలో తీస్తాను, పోర్ట్రేట్ వీడియో ఇది. ఒకసారి బ్యాక్గ్రౌండ్ బ్లర్ మొత్తం చూసుకోండి, కలర్స్ ఎలా ఉన్నాయో. అండ్ డైరెక్ట్గా మైక్రోఫోన్ నుంచే మీకు వాయిస్ వినపడుతుంది. నేను ఎలాంటి మైక్ యూజ్ చేయట్లేదు, డైరెక్ట్గా మొబైల్ మైక్రోఫోన్ నుంచి వినపడుతుంది. ఒకసారి ఎలా ఉందో చెక్ చేసుకోండి. కదలతా ఉన్నాను, స్టెబిలైజేషన్ కూడా చెక్ చేసుకోండి. ఇది పోర్ట్రేట్ వీడియో కాబట్టి వ్లాగ్స్ తీసే వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఇవి కెమెరాస్ విషయానికి వస్తే కెమెరాస్ మాత్రం ఈ మొబైల్ నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. చాలా బాగున్నాయి కెమెరాస్. మీరు తీసుకున్నా కానీ కెమెరాస్కి మాత్రం బాగా ఇంప్రెస్ అవుతారు ఈ మొబైల్కి. నెక్స్ట్ సాఫ్ట్వేర్ విషయానికి వస్తే FunTouchOS 15తో వస్తుంది. అండ్ Android 15 అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇస్తున్నారు. 3 year Android అప్డేట్స్ ఉంటాయి, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి. ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే కొన్ని ఉన్నాయి, మీరు అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. అలాగే హాట్ యాప్స్, హాట్ గేమ్స్ అని ఉంటాయి, వాటిని లాంగ్ ప్రెస్ చేసుకొని సెట్టింగ్స్లోకి వెళ్ళారనుకోండి, అక్కడ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవచ్చు. అవి చేసుకోండి, లేకపోతే మీకు ఊరికే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ యాప్ లాక్ ఫీచర్ ఉంది. డ్యూయల్ యాప్స్ ఒకటే యాప్ని 2గా చేసుకోవచ్చు. అండ్ యాప్స్ని హైడ్ చేసుకోవచ్చు మీకు కావాల్సిన యాప్స్ని. అండ్ ఇంకోటి కస్టమ్ డైలర్తో వస్తుంది. మీరు కాల్ రికార్డ్ చేసిన అవతల వాళ్ళకైతే వినిపించదు. ఇంకా కనెక్టివిటీ విషయానికి వస్తే 15 5G బ్యాండ్స్ ఉన్నాయి దీంట్లో. Wi-Fi 6 సపోర్ట్తో వస్తుంది. బ్లూటూత్ 5.4 వర్షన్ అండ్ NFC సపోర్ట్ కూడా ఉంది మొబైల్కి. ఒకటి లేనిది ఏంటంటే IR బ్లాస్టర్. మీరు IR బ్లాస్టర్ కూడా ఇచ్చుంటే బాగుంది. ఫైనల్గా ఇది వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా కొనుక్కోవచ్చా ఈ మొబైల్ అంటే, ఈ మొబైల్ బేస్ వేరియంట్ 8GB + 256GB 37,399 రూపీస్ పెట్టారు. అంటే 38,000కి ఇది వర్తా అంటే నాకైతే 38,000 పెట్టనవసరం లేదు అనిపిస్తుంది. నెక్స్ట్ ఏదైనా ఆఫర్లో మీకు 35,000 లోపల వచ్చింది అనుకోండి, అరౌండ్ 33కి కానీ ఒక 34 కూడా ఇప్పుడు 33కి కానీ వచ్చింది అనుకోండి, కళ్ళు మూసుకొని తీసుకోండి. 33,000 లోపల ఎంత వచ్చినా కానీ తీసుకోవచ్చు ఈ మొబైల్. కెమెరాస్ ద బెస్ట్ ఉన్నాయి, మంచి ప్రాసెసర్ యూజ్ చేశారు, డిస్ప్లే చాలా బాగుంది, అన్నీ ఉన్నాయి. కానీ కొంచెం ప్రైస్ ఎక్కువైంది అనిపించింది. అండ్ ఇంకొకటి IP రేటింగ్ అయితే లేదు. మెయిన్గా ఎవరన్నా డెలివరీ బాయ్స్ ఇలాంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళకి వానలో కూడా తడిచిన కొంచెం మొబైల్ ప్రాబ్లం అవ్వకుండా ఉండాలి కదా. సో అలాంటి వాళ్ళైతే ఈ మొబైల్ కొంచెం దూరం పెట్టడం బెటర్. మిగతా ఎవరికైనా ఈ మొబైల్ సెట్ అవుతుంది. కొంచెం ప్రైస్ని తగ్గించుంటే బాగుంది, 33,000 అలాగా. కానీ చాలా మంచి మొబైల్, నాకైతే మొబైల్ బాగా నచ్చింది. కెమెరాస్ విషయంలో చాలా ఇంప్రెస్ అయ్యాను నేను. ఫైనల్గా వీడియో ఇది మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే వీడియోని లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనకు 1000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఇంకా నెక్స్ట్ మనం ఇలా గ్రో అవుతా వెళ్ళాలి.
ఈ ఇయర్ ఎండ్కి ఒక 10,000 తెచ్చుకున్నా చాలు మనం. ఈ మొబైల్ కెమెరా రివ్యూ విడిగా చేద్దాం అనుకుంటున్నాను. మీకేమన్నా ఇంకా డిఫరెంట్గా వీడియోస్ కావాలన్నా ఈ మొబైల్ గురించి కామెంట్ చేయండి, నా సైడ్ నుంచి ఖచ్చితంగా ట్రై చేస్తాను. అండ్ వీడియోని షేర్ చేయండి మీ వాళ్ళు ఎవరన్నా కొనుక్కోవాలనుకుంటే. అండ్ ఇలాంటి వాడు ఒకటి ఉన్నాడని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి మీ వాళ్ళకి. ఒకసారి చూడండి మా క్వాలిటీ, మేము ఎడిటింగ్ చాలా కష్టపడుతున్నాం. మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగా చేస్తాం. అదొకటే నేను అడిగేది. దానికి మించి మీ సైడ్ నుంచి ఏం అవసరం లేదు, జస్ట్ సపోర్ట్ అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మనం ఖచ్చితంగా కలుద్దాం.